జనాంగాన్ని పరిశీలన చేస్తారు. మరి గొర్రెల దొడ్డులో నుంచి పిలువబడిన దావీదు గారు మహారాజుగా, ఇశ్రాయేలీయుల రాజుగా అయినటువంటి దావీదు గారు ఏం చెప్తున్నారంటే, నేను గొర్రెల దొడ్డులో నుంచి పిలువబడ్డాను, మరి దేవుని సన్నిధిలో రాజుగా ఉన్నాను. కానీ రాజు అయినటువంటి దావీదు గారు ఏం చెప్తున్నారనంటే, యెహోవాను బట్టి సంతోషించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు యెహోవాను బట్టి సంతోషించు. నీకున్న జ్ఞానమే కానీ, నీకున్న అందమే కానీ, నీకున్న డబ్బే కానీ, నీకున్న భూమే కానీ, ఇవేవి కూడా నీకు సంతోషాన్ని ఇవ్వలేవు. కాబట్టి నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఎవరి యొక్క సంతోషించాలి అంటే యెహోవాను బట్టి సంతోషించాలంట. అయితే యెహోవాను బట్టి సంతోషిస్తే నీకేం కలుగుతుంది అంటే ఇక్కడ అంటున్నాడు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆనందిస్తారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నిత్యము స్తుతిస్తారో, ఆయన ఏం చేస్తాడంట? హృదయ వాంఛలను తీరుస్తాడంట. హల్లెలూయా. నీ హృదయంలో ఉద్యోగం కావాలో, నీ హృదయంలో మరి వ్యాపారం అభివృద్ధి అవ్వాలో, నీ కుటుంబం బాగుపడాలో, నీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలో, ఇవన్నీ నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావో కానీ ఇవన్నీ నీ హృదయ వాంఛలు తీర్చబడాలి అని అంటే నీ 10 ఎకరాల భూమి ఖర్చు అవ్వక్కర్లేదు, నీ ఉద్యోగం విడిచిపెట్టక్కర్లేదు, నీ వ్యాపారం కూడా విడిచిపెట్టక్కర్లేదు. ఏం చేయాలి అని అంటే యెహోవా యందు నువ్వు సంతోషించాలి. హల్లెలూయా. సంతోషం ఊరికే వస్తుందా? నన్ను సంతలో దొరుకుతుందండి సంతోషం. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో, ఆయన పాదాల వద్ద ఎవరైతే ఉంటారో, ఆయన మాటకి ఎవరైతే చెవి యొక్కుతారో వారు మాత్రమే సంతోషించగలరు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఒకవేళ మన హృదయంలో మనం అనుకోవచ్చు, ఈ కోరిక నెరవేరదు, నా ఆశ తీరదని మనం అనుకుంటామేమో, కానీ మనల్ని సృష్టించిన దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. ఆయన నిన్ను నన్ను ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే మన స్థితిని, మన పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఎవరు కడుపులో పుట్టాలో, ఎవరు భార్యగా ఉండాలో, ఎవరు కోడలుగా ఉండాలో, ఏ గ్రామంలో ఉండాలో అనాది కాలంలోనే ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలని ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఒక వ్యాపారం చేసినప్పుడు కానీ, ఉద్యోగం చేసినప్పుడు కానీ, వ్యవసాయం చేసినప్పుడు కానీ దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనము కోరుకోము. అలాంటి సమయంలో మనకి ఏం కలుగుతుంది? నష్టమే కలుగుతుంది. అందుకే ఇక్కడ కీర్తనకారుడైన దావీదు గారు అనుభవంతో ఏం చెప్తున్నారంటే, నీవు యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఆయన మన హృదయ వాంఛల్ని తీర్చాలంటే మనం ఏమి కూడా చేయక్కర్లేదండి. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరైతే ఆయన ఆరాధిస్తారో ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. గమనించండి ప్రియులారా, ఆరాధన చేసినప్పుడు ఒకటి ఆత్మతో చేయాలి. ఆ ఆత్మతో చేసినప్పుడు నీ ఆరాధనలో సత్యము కూడా ఉండాలి. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఒకటి సత్యం ఉండాలి, 2 ఆత్మతో కూడా నువ్వు ఆరాధించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆనందించినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ప్రియులారా, నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. రండి ప్రియులారా, 2వ మాటను చూసుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. ఒకటి, యెహోవా యందు నువ్వు సంతోషిస్తే నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. 2వదిగా బాప్తిసం తీసుకొని ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలోకి వస్తున్న ఇంకొక మాట ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, నీ మార్గమును యెహోవాకు అప్పగించాలంట. హల్లెలూయా. దేవుడు భూమిని అప్పగించమనట్లేదు, డబ్బును అప్పగించమనట్లేదు, ఏమి ఇవ్వమనట్లేదు, నీ మార్గమును యెహోవాకు అప్పగించమంటున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడంట. హల్లెలూయా. ఉద్యోగం చేయాలనుకుంటున్నావా, వ్యాపారం చేయాలనుకుంటున్నావా, వ్యవసాయం చేయాలనుకుంటున్నావా, నీ బిడ్డల భవిష్యత్తు గురించి
అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే ఆయన నమ్ముకున్నవాడు ధన్యుడు అంట. హల్లెలూయా. నీ మార్గాలను అయ్యా ఈ దినం నీ కార్యం చేయాలనుకుంటున్నానయ్యా, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నానయ్యా, నా చేతి పనిని దీవించయ్యా, నా వ్యాపారం దీవించండి, నా వ్యవసాయం దీవించండి, నా బిడ్డల భవిష్యత్తును సరిచేయండి అని నీ మార్గాలను, నీ క్రియలను, నీ పనులను ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన చేతికి నువ్వు అప్పగిస్తావో ఆయన అంటున్నాడు, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడంట. ఆయన నీ మార్గంలో ఎప్పుడైతే నువ్వు అప్పగిస్తావో ఆయన నా సకలము కూడా నా జీవితంలో చేయగలడని నమ్మాలి.